చిన్న స్టూడెంట్స్ ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్ లో ఎక్సైజ్ 3.3 లో మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనకి ఫస్ట్ పాయింట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఒకసారి. అయితే మీకు ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ కానీ సెకండ్ క్వశ్చన్ కానీ మీకు మోడల్ వైజ్ ఏమవుతుంది? ఫస్ట్ క్వశ్చన్ లో ఏమో జీరో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ ఈ యొక్క జీరో వాల్యూస్ కి రిలేషన్ ఫార్మ్ చేయమన్నాడు. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ వాల్యూస్ ఇచ్చి ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాని మోడల్ క్వశ్చన్ చూడండి మనకి. సెకండ్ క్వశ్చన్ లో సెకండ్ పాయింట్ 1 వాల్యూస్ ఏంటంటే √2, 1/3. మనకు √2, 1/3 ఇచ్చారు కదా, మనకి జనరల్ గా ఏమవుతుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూపించాలి కాబట్టి ఒకసారి చూడండి. let the quadratic polynomial ax square plus bx plus c and its zeros be alpha and beta. కొంచెం b అని మెన్షన్ చేయండి. ఆల్ఫా అండ్ బీటా we have जनरल क्वाड्रेटिक पॉलिनोमियल इक्वेशन का ax square plus bx plus c అయితే దాని జీరో వాల్యూస్ ఏమవుతాయి? ఆల్ఫా అండ్ బీటా మెన్షన్ చేసాం కాబట్టి ఒక ఇక √2 1/3 అనేది సమ్ ఆఫ్ ది జీరోస్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ కాబట్టి ఆ రిక్వైర్డ్ పాలినామియల్ ఈక్వేషన్ ఉంటుంది ఇక్కడ ax square plus bx plus c వాటికి ఉన్న జీరో వాల్యూస్ ఇక్కడ ఆల్ఫా బీటా కాబట్టి సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ √2 అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1/3. అయితే రిక్వైర్డ్ పాలినామియల్ కాబట్టి ఇది ఫర్ రిక్వైర్డ్ పాలినామియల్ ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ required quadratic polynomial ఏమవుతుంది? that is equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. అందులో ఇక్కడ మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఏ విధంగా వాడమంటే ఇక్కడ k into some x square minus alpha plus beta into x plus alpha beta కాబట్టి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? k into x square minus alpha plus beta. alpha value ఇక్కడ చూడండి, alpha plus beta value √2 into x plus alpha beta value 1/3. మరి ఫ్రాక్షన్ వైజ్ ఉన్న వాల్యూ ఏమవుతుంది? ఎల్సిఎం ఫార్మ్ చేయాలంటే టోటల్ ఎల్సిఎం ఏమవుతుంది? ఇక్కడ k into ఎల్సిఎం ఫార్మ్ చేస్తే 3 into x square 3x square minus 3 into √2 3√2x plus 3 లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 జాగ్రత్త 1. అయితే రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ జనరల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ లో డినామినేటర్ ఉండకూడదు అసలు. ఇక్కడ డినామినేటర్ పొజిషన్ లో 3 ఉంది కాబట్టి ఇప్పుడు k ఏమవుతుంది? ఇక్కడ ఇప్పుడు k = 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 3x square minus 3 into √2x plus 1 divided by 3. therefore 3 cancels the final answer ఇక్కడ 3x square minus 3 into √2x plus 1. therefore required quadratic polynomial is ఏమవుతుందమ్మా? 3x square minus 3 into √2x plus 1. ఏ టైప్ ఆఫ్ మెథడ్ మీకు సంబంధించినా కూడా బట్ సమ్ ఆఫ్ ద జీరోస్ కానీ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు ఇదే మోడల్ ట్రై చేయాలి. అయితే ఇక్కడ కొంతమంది ఆల్ఫాబెట్ మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ మెన్షన్ చేస్తారు. మీరు మెన్షన్ చేసుకోవడం వల్ల ఎందుకంటే ఆల్ఫాబెట్ తెలియకుండా నువ్వు ఆల్ఫాబెట్ అని రిలీజ్ చేస్తావు సార్. ఆల్ఫాబెట్ అంటే ఏమి చెప్పాలి చెప్పిన తర్వాత అప్పుడు ఆల్ఫాబెట్ రిలీజ్ చేసానుకో నీకు కొంచెం ఐడియా వస్తుంది. ఓహో సమ్ ఈ మోడల్ అని. ఇవేమి రిలీజ్ చేయకుండా డైరెక్ట్ ఆల్ఫాబెట్ రిలీజ్ చేసానుకో నెక్స్ట్ మనకి ఇది ఇంటర్మీడియట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సేమ్ మోడల్ సెకండ్ ఇయర్ లో మనకి మళ్ళీ సేమ్ టాపిక్ ఏమిటంటే దాని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని వస్తాయి. ఇక్కడ అయితే మీకు ఏంటి పాలినామియల్స్ అని వచ్చింది. దీంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది? ఈక్వేషన్ 0 అని మెన్షన్ చేసామనుకో ఈ ax square plus bx plus c is equal to 0 పెడితే ఏమవుతుంది? ఈక్వేషన్ అవుతుంది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మళ్ళీ అక్కడ మీకు ఎవరు డిస్కస్ చేయాలి ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది జీరోస్ కానీ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అని ఎక్కడ చెప్పరా ఇంకా
నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాము. సెకండ్ క్వశ్చన్ లో మనకి థర్డ్ పాయింట్ అంటే ఓన్గా ట్రై చేసి కానీ 0, √5 అలాగే 4.1, 1 అలాగే నెక్స్ట్ 6.4, 1 ఇవి డైరెక్ట్ వాల్యూస్ ఫ్రాక్షన్స్ ఎక్కడ లేవు కాబట్టి ఏం సార్ సింపుల్ అయిపోతే ఇక మనం రిటర్న్ చేసిన ఇక ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ లో -1/4, 1/4 ఫ్రాక్షన్ బట్ ఉంది. ఇక్కడ మన ఫిఫ్త్ పాయింట్ ఏముందంటే -1/4, 1/4 ఉంది కాబట్టి ఆన్సర్ కట్టమా సారీ లెట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ be ax² plus bx plus c and its zeros alpha and beta we have ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కి జీరో వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ జీరో వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఆల్ఫా బీటా రిటర్న్ చేసాం కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు గివెన్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ -1/4 సమ్ ఆఫ్ ద జీరోస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా. మరి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి గివెన్ వాల్యూ ఎంత ఇక్కడ -1/4. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ చూడండి. Alpha beta is equal to product is equal to 1/4. Therefore, required quadratic polynomial is equal to k into x² minus alpha plus beta into x plus alpha beta. Value substitute చేస్తే ఏమవుతుంది some k into x² minus alpha plus beta value ఎంత -1/4 into x plus alpha beta value 1/4. చాలా మంది మైనస్ నెగ్లెక్ట్ చేస్తారు. అక్కడ మైనస్ నెగ్లెక్ట్ చేస్తే ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -1/4 ఉంది. దేర్ ఎల్సిఎం ఫార్మ్ చేస్తే k into ఎల్సిఎం ఎంత అవుతుంది డెరివేటివ్ 4 ఉంది. ఇక్కడ 4 ఉంది. డెరివేటివ్ వాల్యూ 4 కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది 4 అవుతుంది. డెరివేటివ్ వాల్యూ 4 కాబట్టి ఎల్సిఎం ఎంత 4 ఎందుకంటే 4 into x² minus into minus plus 1 into x plus 1. Therefore derivative value 4 ఉంది కాబట్టి put k కూడా ఎంత అవుతుంది ఇక్కడ put k is equal to 4. put k is equal to 4 కాబట్టి 4 సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది 4 into 4x² plus x plus 1 divided by 4. 4 cancel the final value అవుతుంది ఇక్కడ 4x² plus x plus 1. Therefore required quadratic polynomial ఉంది. Required quadratic polynomial is 4x² plus x plus 1. ఇక్కడ మీకు 3 పాయింట్స్ 4 గా చెప్పి ఇచ్చాను. అందులో థర్డ్ పాయింట్ ఏంటి ఇక్కడ 0, √5 4.1, 1 అలాగే 6.4, 1 డైరెక్ట్ వాల్యూస్ కాబట్టి మీకు చాలా ఈజీ ఉంటుందని చెప్పి ఆ మోడల్ సమ్స్ ఇచ్చి ఫ్రాక్షన్ బట్స్ అని నేను చెప్పాను. ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3. Find the quadratic polynomial for the zeros alpha comma beta given in each case
ఈచ్ కేస్. మీకు సెకండ్ సమ్ కి థర్డ్ సమ్ కన్నా వేరియేషన్ ఏంటంటే వాడు డైరెక్ట్ గా సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు. కానీ ఇక్కడ థర్డ్ సమ్ వచ్చే ఏమవుతుందంటే మీరు ఓన్లీ జీరో వాల్యూస్ ఇచ్చి మీరే రిటర్న్ చేయాలి. ఏంటి ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ మీరే ఫైండ్ అవుట్ చేసి ఆ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేశారు అనుకో మీకు ఫైనల్ వస్తుంది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి చాలా మంది డైరెక్ట్ గా ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. అలా చేయకుండా ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ వాల్యూస్ మీరే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆల్ఫా ప్లస్ వాల్యూ రిటర్న్ చేస్తాం సమ్ 1 సమ్ బీటా వాల్యూ 3 ప్లస్ 1 ప్లస్ 3 ఎంత అవుతుంది 4 అని రిటర్న్ చేసుకున్నారనుకో మీరు చాలా ఈజీగా ఉంటుంది సమ్. చలో లెట్ ఇక్కడ వాల్యూస్ ఫస్ట్ వాల్యూ ఏంటంటే 1 2 -1 దేనికైనా కూడా సేమ్ మోడల్ అప్లై చేస్తాం. అంటే ప్రీవియస్ ఏ మోడల్ ట్రై చేస్తాం అదే మోడల్ చేస్తే లెట్ ద quadratic polynomial be ax square plus bx plus 6 and its zeros alpha and beta we have. మరి ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చాడు అక్కడ అందులో ఆల్ఫా ప్లస్ బీటా రిటర్న్ చేసాం. కానీ అలా కాకుండా ఆల్ఫా ఈక్వల్ ఎంత 2 అండ్ బీటా ఈక్వల్ ఎంత -1 ఓన్లీ ఆల్ఫా బీటా వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి ఆల్ఫా ప్లస్ 2 రిటర్న్ చేయాలి బీటా ప్లస్ లో -1 రిటర్న్ చేయాలి కాబట్టి therefore ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది జీరోస్. మీరు ఇది ఫైండ్ అవుట్ చేసినా పర్వాలేదు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదు. అదొకనా మీకు ఈజీగా ఉండాలనుకుంటేనేమో ఎడిషన్ చేయండి. నాకు అవసరం లేదనుకున్నప్పుడు x² మైనస్ ఆల్ఫా వాల్యూ ఇంటూ బీటా వాల్యూ -1 ఇంటూ x ప్లస్ ఆల్ఫా వాల్యూ ఇంటూ బీటా వాల్యూ -1 అని రిడ్యూస్ చేసుకున్నా పర్వాలేదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజ్ ఫీల్ అయ్యి నా ఆన్సర్ రాంగ్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ చేస్తే 2 ప్లస్ బీటా వాల్యూ ఎంత -1 therefore ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 2 - 1 దట్ ఈజ్ ఎంత వస్తుంది 2 నుంచి 1 క్యాన్సిల్ అవుతే 1. నెక్స్ట్ ఆల్ఫా బీటా is equal to 2 into -1 ఇంటూ సింబల్ ఇక్కడ బ్రాకెట్ యూజ్ చేస్తాం. ఇంటూ ప్లస్ మనకి యూజ్ చేస్తే ఇక్కడ బ్రాకెట్ యూజ్ చేస్తాం కాబట్టి therefore 2 1 * 2 సింబల్ ఇక్కడ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -2 1 * 2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 యూజ్ చేసిన వాల్యూ ఎంత 1 ఆల్ఫా బీటా ప్లస్ లో యూజ్ చేసిన వాల్యూ ఎంత ఇక్కడ -2 కాబట్టి therefore required quadratic polynomial is equal to k into root of x square minus alpha plus beta into x plus alpha beta. Therefore k into x square minus alpha plus beta value ఎంత 1 వచ్చింది 1 into x plus alpha beta ఎంత -2 therefore plus into minus ఎంత minus the final answer of k into x square minus 1 into x ఎంత x. ఇక మీకు ఆ డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్లస్ మైనస్ యూజ్ చేస్తే పర్లేదు ఎలాగ మనం ఇక్కడ మైనస్ తో మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది -2 ఇక్కడ మనకి వచ్చోండి ఇక్కడ ఫ్రాక్షన్ కూడా ఉందా ఇక్కడ డినామినేటర్ పొజిషన్ అంటే వాల్యూ ఉంటేనే ఇక్కడ నువ్వు సమ్ k వాల్యూ రిటర్న్ చేయాలి. డినామినేటర్ పొజిషన్ వాల్యూ ఏమీ లేదనుకోండి డైరెక్ట్ k వాల్యూ ఎంత అవుతుంది 1 ఇందులో ఇక్కడ ఆన్సర్ చేంజ్ అవ్వకూడదు నో చేంజ్ అవ్వాలి. నో చేంజ్ అంటే ఎప్పుడు అవుతుంది ఇక్కడ సమ్ k వాల్యూ 1 అయితే 1 తో మల్టిప్లికేషన్ ఏమవుతుంది సేమ్ ఆన్సర్ వస్తుంది. మరి 1 తో మల్టిప్లికేషన్ సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి k కూడా ఎంత అవుతుంది పుట్ k 1 రీడింగ్ చేయండి 1 రీడింగ్ చేస్తే ఏమవుతుంది therefore 1 into x square minus x minus 2 the final answer is 1 into కాబట్టి x square minus x minus 2 therefore final గా the required quadratic polynomial is equation అవుతుందా x square minus x minus 2. నేను ఆన్సర్ కరెక్ట్గా రాస్తే మార్క్స్ ఉంటాయి. నేను చేసామంటే ఇక్కడ ఆల్ఫా బీటా రిటర్న్ చేసామండి తర్వాత స్టెప్ రాంగ్ వచ్చింది అంటే పోతుంది. అక్కడ ఈ ఫార్ములా రిటర్న్ చేయాలి ఈ వాల్యూస్ రిటర్న్ చేస్తే 1 + 1 ఎంత అక్కడ హాఫ్ ప్లస్ హాఫ్ అవుతుంది హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత అవుతుంది 1 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేసానికి హాఫ్ ఫైనల్ ఆన్సర్ కి హాఫ్ అందులో 2 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి అలా ఇస్తాడు అక్కడ కేటగిరీ.
నెక్స్ట్ సెకండ్ పాయింట్ అన్నమా సెకండ్ పాయింట్ రూట్ 3 కన్నా మైనస్ రూట్ 3 మీకు రూట్ మోడల్ ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి క్యాన్సిలేషన్ చేయడం మల్టిప్లికేషన్ చేయడం రాదు ఇక్కడ రూట్ వాల్యూస్ కి అందుకే మీకు రూట్ మోడల్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఇక్కడ వాల్యూస్ ఏంటి రూట్ 3 కా మైనస్ రూట్ 3 మరి రూట్ 3 కా మైనస్ రూట్ 3 కాబట్టి ఇక్కడ కూడా యూజ్ చేస్తే సేమ్ మోడల్ కాబట్టి లెట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ with ax square plus bx plus c and its zeros alpha and beta we have alpha is equal to మరి ఫస్ట్ జీరో వాల్యూ ఇక్కడ రూట్ 3 గా ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది రూట్ 3 సెకండ్ జీరో వాల్యూ ఎంత బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3 ఫస్ట్ జీరో వాల్యూకి రూట్ 3 మెన్షన్ చేయాలి సెకండ్ జీరో వాల్యూకి మైనస్ రూట్ 3 మెన్షన్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ ఎంత రూట్ 3 ప్లస్ బీటా వాల్యూ మైనస్ రూట్ 3 దేర్ఫోర్ రూట్ 3 ప్లస్ ఇంటూ మైనస్ రూట్ 3 దేర్ఫోర్ రూట్ 3 క్యాన్సిల్ ఏమవుతుంది 0 అంటే ఇక్కడ ఒకే వాల్యూ ఉండి ఒకటి ప్లస్ ఒక మైనస్ ఉంది అనుకోండి ఎప్పుడు ఒకటి 0 వస్తాయి ఒకే వాల్యూ ఉంది అక్కడ రూట్ ఉంది సేమ్ వాల్యూ 3 ఉంది ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ మీకు సమ్ ఆఫ్ ది జీరో వాల్యూ ఇప్పుడు కంపల్సరీ ఏమవుతుంది 0 అవుతుంది అలా కాకుండా 1 - 1 అప్పుడు కూడా 0 ఇందులో ఇది ప్లస్ మైనస్ సేమ్ వాల్యూ ఉంది కనుక ఏమవుతుంది 0 అవుతుంది 1/4 -1/4 ఇట్లా కూడా ఏమవుతుంది 0 ఇక్కడ కూడా యూజ్ చేస్తాం ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 మైనస్ రూట్ 3 ఇందులో ఆల్ఫా వాల్యూ రూట్ 3 ఎప్పుడైనా నెగటివ్ సింబల్ వచ్చినప్పుడు బ్రాకెట్ యూజ్ చేయండి మల్టిప్లికేషన్ లో కానీ ఎడిషన్ లో కానీ మీకు ఎప్పుడైనా నెగటివ్ వాల్యూ వస్తుంటే ఆ నెగటివ్ వాల్యూ పర్టికులర్ గా ఐడియా ఉండాలి కాబట్టి ఏమి యూజ్ చేయాలి బ్రాకెట్ యూజ్ చేయండి ఇప్పుడు చూడమ్మా ప్లస్ ఇంటూ మైనస్ ఒక స్టార్టింగ్ లో సింబల్ లేదు ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ మరి రూట్ ఇంటూ రూట్ ఏమవుతుంది రూట్ క్యాన్సిల్ అవుతుంది సేమ్ వాల్యూ కాబట్టి రూట్ 3 ఇంటూ రూట్ 3 రూట్ క్యాన్సిల్ ఏమవుతుంది ఇంకా వాల్యూ 3 therefore required quadratic polynomial is equal to k into x square minus alpha plus beta into x plus alpha beta formula reduce చేసాం ఏంటా ఫార్ములా ఇక్కడ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ మెన్షన్ చేశారు కాబట్టి దానికి ఉన్న మోడల్ k into x square minus alpha plus beta into x plus alpha beta కాబట్టి therefore k into x square minus alpha plus beta వాల్యూ ఎంత 0 into x plus alpha beta వాల్యూ ఎంత -3 therefore k into x square minus 0 into x ఎంత 0 plus into -3 therefore final answer ఏమవుతుంది అక్కడ k into x square minus 3 మీకు 0 తో మల్టిప్లికేషన్ రాశాను కదా ఐడియా ఉండాలి మీకు 0 రాశాను అక్కడ 0 వేయకపోయినా పర్వాలేదు ఇక్కడ ఎందుకంటే మీకు మల్టిప్లికేషన్ సార్ ఇక్కడ x ఉందని ఇక్కడ x వేయకపోయిందని డౌట్ వస్తుంది కాబట్టి 0 into x ఏమవుతుంది 0 ఇక 0 అనేది అడిషన్ యూజ్ అవుతుంది కాబట్టి x square minus 3 ఇక్కడ k వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు k = 1 ఇందువల్ల ఇక్కడ డినామినేటర్ మోస్ట్ లైన్ అనే వాల్యూ ఓన్లీ ఫ్రాక్షన్ పార్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫ్రాక్షన్ పార్ట్ లోనే డినామినేటర్ వాల్యూ ఈక్వల్ ఏమవుతుంది k అవుతుంది ఇక్కడ ఈక్వేషన్ అనేది ఎప్పుడూ కూడా మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏదైతుందో ఆ ఫ్యాక్టర్ లో కంపల్సరీ డివైడెడ్ బై వాల్యూ ఉంటేనే k పొజిషన్ వాల్యూ చేంజ్ అవుతుంది అలా లేనప్పుడు కంపల్సరీ k వాల్యూ ఎంత అవుతుంది 1 అందులో k వాల్యూ అన్సబ్స్టిట్యూట్ చేస్తే 1 into x square minus 3 ఫైనల్ ఏమవుతుంది ఇక్కడ x square minus 3 ఇందులో ఇక్కడ 1 తో మల్టిప్లికేషన్ అంటే సేమ్ వాల్యూ 1 తో మల్టిప్లికేషన్ ఇట్సెల్ఫ్ కాబట్టి therefore x square minus 3 వచ్చింది therefore చూడండి ఇక్కడ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ polynomial x square minus 3 ఇక్కడ మనకి ఏమైంది సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ అన్నమా థర్డ్ పాయింట్ -1/4 -1
ఫిఫ్త్ పాయింట్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ చూడండి 1/2 3/2 ఈ రెండింటిలో మీకు థర్డ్ పాయింట్ నేను చెప్పిన తర్వాత ఫోర్త్ పాయింట్ మీకు చేద్దు కానీ కొంచెం ఫోర్త్ పాయింట్ చేసేటప్పుడు కొంచెం మీకు మోడల్ చెప్తాను అప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ ఒకటి ఫ్రాక్షన్ ఒకటి ఇంటీజర్ ఇచ్చినప్పుడు కొంచెం ఎల్సిఎం ఫార్మ్ చేయడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అలాంటి వాటిలో కొంచెం జాగ్రత్త చూడాలి. let the quadratic polynomial be ax square plus bx plus c and its zeros be alpha and beta. We have ఫార్మాట్ చేసినప్పుడు జీరో వాల్యూస్ ఏముంటాయో చెప్పు ఆల్ఫా బీటా అన్నాం. మరి గివెన్ జీరో వాల్యూస్ ఏంటి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/4 బీటా ఈజ్ ఈక్వల్ టు -1. ఆల్ఫా ప్లస్ 1/4 రిడ్యూస్ చేస్తా బీటా ప్లస్ -1 రిడ్యూస్ చేస్తే మరి సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ వాల్యూ ఎంత 1/4 ప్లస్ బీటా ప్లస్ వాల్యూ ఎంత -1. అక్కడ ఈ ఫ్రాక్షన్ ఒకటి ఇంటిజర్ అంటే ఏం చేయాలి ఎల్సిఎం ఫార్మ్ చేయాలి. ఒకటి ఫ్రాక్షన్ ఒకటి ఇంటిజర్ అంటే ఎల్సిఎం ఫార్మ్ చేయాలి. ఎల్సిఎం ఎంత అవుతుంది 4 అవుతుంది. 4 4 టైమ్స్ 1 టైం 4 4 లో 1 టైం కాబట్టి 1 1 0 ఎంత 1. ఇక్కడ 4 4 టైం 1 టైం 1 1 0 ఎంత అవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 4 1 0. ఎందుకు 4 1 0 అయింది ఇక్కడ డినామినేటర్ పోస్ట్ ఎంత వాల్యూ డినామినేటర్ పోస్ట్ ఏం వాల్యూ డినామినేటర్ పోస్ట్ వాల్యూ లేదు కాబట్టి ఎల్సిఎం వాల్యూతో మల్టిప్లై చేయండి. 4 1 0 ఎంత అవుతుంది 4 అవుతుంది. మరి సబ్ట్రాక్షన్ చేస్తే 4 లో 1 క్యాన్సిల్ అవుతే 3 అయితే అక్కడ సింబల్ మర్చిపోతారు చాలా మంది. ఎందుకంటే బిగ్ వాల్యూ సింబల్ అంటే ఇక్కడ మైనస్ అంటే -3/4 దీని 4 అంటే ఏమవుతుంది చూసారా 1/4 ప్లస్ -1 డివైడ్ చేస్తే 4 అనేది ఎల్సిఎం అయింది. 4 1 0 ఇచ్చాడు ఇక్కడ 4 4 అంటే 1 టైం కాబట్టి 1 1 0 1 ప్లస్ ఇంటూ మైనస్ 4 4 ఇక్కడ ఎల్సిఎం డినామినేటర్ ఏం లేదు కాబట్టి 4 1 0 ఎంత అవుతుంది 4 ది 4 లో 1 క్యాన్సిల్ అవుతే 3 కానీ 4 సింబల్ ఏంటి మైనస్ ఇక్కడ ఆన్సర్ ఇక్కడ -3/4. therefore product of alpha beta is equal to alpha value 1/4 into beta value ఎంత -1 plus into minus plus into minus ఎంత -1 1 jar 1 divided by 4. ఒక సింగిల్ ఇంటిజర్ అంటే ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు కూడా ఇంటిజర్ వాల్యూ ఇది మల్టిప్లై ఏంటి న్యూమరేటర్ మల్టిప్లై కాబట్టి 1 1 jar 1 సింప్లిఫై ఇక్కడ మైనస్. therefore ఇక్కడ వాల్యూ కనుగొనడం రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ polynomial k into x square minus alpha plus beta into x plus alpha beta. therefore k into x square minus alpha plus beta और alpha plus beta value ఎంత కూడా -3/4 into x plus alpha beta value ఎంత కూడా plus alpha beta value -1/4. ఇక్కడ డినామినేటర్ వాల్యూ 4/4 ఎందుకంటే ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఏమవుతుంది ఎల్సిఎం వాల్యూ అవుతుంది డినామినేటర్ ఇక్కడ 4 4 ఈక్వల్ కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది 4 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ పొజిషన్ లో 4 ఉంది ఇక్కడ డినామినేటర్ పొజిషన్ లో 4 ఉంది కాబట్టి 4 ఏమైంది ఎల్సిఎం అయింది 4 into x square 4x square minus into minus మరి minus into minus ఏమవుతుంది ప్లస్ minus into minus ఎంత ప్లస్ ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది 3 into x 3x plus into minus plus into minus ఎంత -4 4 8 times 1 time 1 1 0 ఎంత 1 ఫైన్ వాల్యూ చూద్దాం అక్కడ. therefore k into ఇక్కడ k వాల్యూ చూద్దాం డినామినేటర్ పోస్ట్ లో 4 ఉంది కాబట్టి put k is equal to 4. therefore 4 subtract x 4 into 4x square minus plus 3x -1 divided by 4 4 అయింది క్యాన్సిల్. therefore ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ 4x square plus 3x minus 1. therefore required polynomial అవుతుంది సార్ ఇక్కడ required quadratic polynomial is ఈక్వేషన్ ఏంటమ్మా అక్కడ 4x square plus 3x minus 1. ఒకసారి లాస్ట్ టైం ఎలా చేయాలో సార్ చూపిస్తాను చూడమ్మా.
2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాను లాస్ట్ టర్మ్కి ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ లో ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ 1/2 ప్లస్ బీటా ప్లస్ లో ఉన్న వాల్యూ 3/2 మరి డివైడెడ్ బై వాల్యూ ఏంటి డినామినేటర్ 2 ఉంది కాబట్టి దేర్ఫోర్ ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ 2 అవుతుంది మరి న్యూమరేటర్ పోస్ట్ ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత 3 మరి 1 ప్లస్ ఎంత 4 డివైడెడ్ బై 2 2 టైమ్స్ 4 టైమ్స్ 2 టైమ్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 2 వచ్చింది ఆన్సర్ వాల్యూ ఎంత ఇక్కడ ఆల్ఫా బీటా ఎంత అవుతుంది 1/2 into 3/2 మరి 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లై ఏంటి 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లై అంటే న్యూమరేటర్ న్యూమరేటర్ చేయాలి డినామినేటర్ డినామినేటర్ కాబట్టి 1 3 जा 3 డివైడెడ్ బై 2 2 ఎంత 4 ఇక్కడ ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సేమ్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఎల్సిఎం ఫార్మ్ చేయండి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ లో ఉన్న 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి ఆల్ఫా బీటా ప్లస్ లో 3/4 సబ్స్టిట్యూట్ చేసి సేమ్ ఈ మోడల్ వస్తుంది అనుకోండి ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ డివైడెడ్ 4 అనుకోండి ఎల్సిఎం 4 చేయండి ఇదే మోడల్ లో ఈ సమ్ ట్రై చేయండి ఓన్గా ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దామా verify that 1 comma minus 1 and minus 3 are the zeros of the cubic polynomial x cube plus 3x square minus x minus 3 and check the relationship between zeros and the coefficients ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ 7 చెప్పుకున్నాం ఎగ్జాంపుల్స్ ఏ విధంగా చెప్పుకున్నాం అదే మోడల్ ట్రై చేయండి చూడండి ఒకసారి చెప్తాను అయితే మీకు ఎగ్జాంపుల్ 7 ముందు మీకు ఒక సమ్ ఇచ్చాడు వాడు సింబల్ మెన్షన్ చేయలేదు అక్కడ ఆ సమ్ కూడా ఒకసారి చూడండి మనం ఎగ్జాంపుల్ 7 కి ముందు మనకి కొన్ని నెంబర్స్ తో ఇచ్చాడు అయితే ఆ సమ్ కి ఇక్కడ ప్రాబ్లం ఎగ్జాంపుల్ నేను ఇవ్వకుండా ఏం చేశానంటే 4 minus 2 1/10 ఇచ్చాడు పేజ్ నెంబర్ 65 లో ఉంది ఆ సమ్ కూడా ఓన్గా చూసుకోండి సారీ ఈ క్వశ్చన్ చేద్దాం ఒకసారి ఇక్కడ మనకి గివెన్ పాలినామియల్ ఇచ్చాడు గివెన్ పాలినామియల్ ఇక్కడ క్యూబిక్ అయితే జనరల్ ఫార్మ్ ఏంటి ఇక్కడ జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ఏముంటుంది ఇక్కడ ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d జనరల్ పాలినామియల్ ఇచ్చాడు జనరల్ క్యూబిక్ పాలినామియల్ ఈక్వేషన్ లో ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d కాబట్టి అది రిపీట్ చేయండి సార్ given cubic polynomial చూడండి సార్ ax cube given కదా x cube plus 3x square minus x minus 3 comparing with ax cube plus bx square plus cx plus d where a is equal to ఇక్కడ టర్మ్ తో కంపేర్ చేసినట్టు x క్యూబ్ కోఎఫిషియంట్ వాల్యూ a మరి x క్యూబ్ కోఎఫిషియంట్ వాల్యూ a అయితే ఇక్కడ x క్యూబ్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత ఇక్కడ సమ్ a టర్మ్ ఇస్ అవుట్ ఎంత అవుతుంది a ప్లస్ లో 1 అలాగే అనదర్ వాల్యూ b is equal to x స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ b ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 3 అలాగే కాన్స్టెంట్ ఇక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ ఇక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ ఎంత c ఇక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ ఎంత ఇక్కడ సింపుల్ మైనస్ ఉంది అయితే ఇక్కడ ప్రొడక్ట్ వాల్యూ కంపల్సరీ ఏమంటది చెప్పిన ఒక టర్మ్ ఉందంటే ఆ టర్మ్ ప్లేస్ లో సమ్ x అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ x * 1 అంటే ఫ్యాక్టర్ ఎంత అవుతుంది ఇక్కడ 1 అవుతుంది కాబట్టి దేనికి కోఎఫిషియంట్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 1 అంటే ఏమని ఇస్తున్నది -1 నెక్స్ట్ కాన్స్టెంట్ డిక్రీస్ వాల్యూ ఎంత -3 కాన్స్టెంట్ డిక్రీస్ ఎంత ఇక్కడ -3
ఏ ప్లేస్ లో 1 అలాగే బి ప్లేస్ లో 3 కాన్స్టెంట్ సి ప్లేస్ లో ఇక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ సి కాబట్టి సి ప్లేస్ లో వాల్యూ ఎంత -1 డి ప్లేస్ లో -3 ఇంకేం ఇచ్చారు ఇక్కడ జీరో వాల్యూస్ కూడా ఇచ్చాడు కాబట్టి ముందు ఈ వాల్యూస్ తీసుకున్న సబ్సెట్ చేయండి బట్ క్వశ్చన్ చూడండి వెరిఫై దట్ 1, -1 అన్న p of -3 అన్నాడు కాబట్టి ఈ వాల్యూస్ జీరో వాల్యూస్ కూడా చూసుకోవాలి ముందు ఈ వాల్యూస్ జీరోస్ వాల్యూస్ అవుతాయో చూడాలంటే టెస్టింగ్ ఏం కావాలి ఇక్కడ సింబల్ యూజ్ చేయాలి దే ఫార్చూన్ ఇక్కడ let the given polynomial p of x is equal to x cube plus 3x square minus x minus 3 ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఇందులో వెరిఫై చేయాలి కాబట్టి పుట్ x is equal to 1 in p of x put x is equal to 1 in p of x కాబట్టి p of 1 is equal to x plus 1 రీప్లేస్ చేస్తాం కాబట్టి 1 cube plus 3 into 1 square minus 1 minus 3 మరి 1 క్యూబ్ అంటే 1 8 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసిన 1 వస్తుంది ప్లస్ 3 into 1 స్క్వేర్ ఎంత 1 minus 1 minus 3 ఇక్కడ ప్లస్ 1 minus 1 క్యాన్సిల్ ఇంకేముంది ఇక్కడ 3 1 जा 3 minus 3 3 3 నుంచి క్యాన్సిల్ అయితే వస్తుంది 0 అంటే p of 1 కూడా 0 వచ్చింది మరి p of 1 కూడా 0 వస్తే వస్తుంది therefore 1 is the 0 of p of x 1 is the 0 of p of x and then -1 therefore put x is equal to -1 in p of x second value ఇక్కడ -1 కాబట్టి put x is equal to -1 in p of x సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది p of -1 is equal to సేమ్ ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయండి ఏ వాల్యూ ఇక్కడ -1 కాబట్టి -1 whole cube plus 3 into -1 whole square minus x plus -1 minus 3 చలో ఇక్కడ -1 whole cube పవర్ ఏంటి ఇక్కడ ఈవెన్ ఉందా ఆడ్ ఉందా ఆడ్ ఉంది పవర్ ఆడ్ ఉంది కాబట్టి ఈ -1 ఏమవుతుంది బయట వస్తుంది 1 క్యూబ్ ఎంత 1 పవర్ ఆడ్ ఉంది ఇక్కడ 3 అంటే ఆడ్ నెంబర్ పవర్ ఆడ్ ఉంది కాబట్టి -1 ఏమవుతుంది మరి మైనస్ అవుతుంది 1 క్యూబ్ ఎంత 1 plus 3 into -1 whole square ఎంత plus 1 minus ఎంత plus 1 minus 3 ఒకసారి చూడండి ఇది -1 -3 మరి -1 -3 ఎంత అవుతుంది -4 ఇక్కడ 3 1 जा 3 3 1 जा 3 plus 1 3 1 जा 3 plus 1 ఎంత అవుతుంది 4 4 లో 4 క్యాన్సిల్ అవుతుంది 0 therefore p of -1 వాల్యూ కూడా అవుతుంది 0 అవుతుంది ఇక్కడ కొంచెం చూడండి సార్ ఇక్కడ -1 whole cube ఎంత -1 వచ్చింది మరి -1 -3 ఎంత -4 3 1 जा 3 similarly plus 3 1 जा 3 plus 3 plus 1 plus 3 plus 1 ఎంత plus 4 4 with 4 cancel అవుతుంది 0 therefore find values therefore -1 is the 0 of p of x another value ఉంది ఇక్కడ -3 put x is equal to -3 in p of x put x is equal to -3 in p of x కాబట్టి p of -3 is equal to -3 whole cube plus 3 into -3 whole square minus of x value -3 -3 నేను బ్రాకెట్ పెట్టినలో కూడా సబ్జెక్ట్ వాల్యూ అని మీకు బ్రాకెట్ ఎందుకు ఐడియా ఉంటుందంటే ఒక సబ్జెక్ట్ వాల్యూ -3 కాబట్టి బ్రాకెట్ కూడా -3 వస్తుంది ఐడియా ఉంటుంది మరి మైనస్ పవర్ ఏముంది ఇక్కడ ఆడ్ ఉంది మైనస్ పవర్ ఆడ్ ఉంటే ఏమవుతుంది మళ్ళీ మైనసే పవర్ లో ఎప్పుడైనా ఆడ్ ఉండి ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి ఆడ్ నెంబర్ కి మళ్ళీ మైనస్ వస్తుంది మైనస్ మరి 3 కి వెంట 3 3 9 9 3 27 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఈవెన్ నెంబర్ కానీ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9 మైనస్ ఇంటూ మైనస్ అంట ప్లస్ 3 -3 3 3 క్యాన్సిల్ అయింది therefore -27 plus 3 9 అంట 27 ఇక్కడ ప్లస్ 3 -3 క్యాన్సిల్ అయితే 3 3 తీస్తే 0 మరి 0 రిటర్న్ చేయలేదు అందుకే మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చేసాం ఇది 27 ప్లస్ 27 మైనస్ 27 టు 27 క్యాన్సిల్ అయితే వస్తుంది 0 అంటే ఈ వాల్యూ 0 వచ్చిందా p of -3 is equal to 0 అవుతుంది therefore -3 is the 0 of p of x మొత్తం 3 వాల్యూస్ ఏంటో తెలుస్తుంది ఫస్ట్ 1 వచ్చింది తర్వాత -1 లాస్ట్ వచ్చి -3 కాబట్టి therefore 1 -1 -3 are the zeros of p of x
అంటే గివెన్ పాలినామియల్ ఈక్వేషన్ ఏదైతుందో ఆ గివెన్ పాలినామియల్ ఈక్వేషన్ కి ఈ 3 వాల్యూస్ ఏమవుతాయి 0 వాల్యూస్ అవుతాయి. అయితే నెక్స్ట్ ఏమంటే చెక్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అన్నాడు. చెక్ అంటే ఏంటి మనకి ఫార్ములాస్ ఉన్నాయి ఆల్రెడీ, ఆ ఫార్ములాస్ రిపీట్ చేయాలి కాబట్టి ఒకసారి చూడమ్మా. Let the cubic polynomial be ax cube plus bx square plus cx plus d and its zeros alpha zeros be alpha comma beta and gamma we have. మరి జీరో వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఆల్ఫా ప్లస్ రిలేటివ్ వాల్యూ ఎంత 1, బీటా ప్లస్ రిలేటివ్ వాల్యూ -1, గామా ప్లస్ రిలేటివ్ వాల్యూ ఎంత -3. 3 వాల్యూస్ వచ్చినాయి. అయితే రిలేషన్షిప్ అంటే ఏంటి? ఫస్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఫస్ట్ ఫార్మ్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. మరి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది జీరోస్ అని. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కాబట్టి ఆల్ఫా ప్లస్ వాల్యూ ఎంత 1 ప్లస్ బీటా ప్లస్ -1 ప్లస్ గామా ప్లస్ -3. అయితే ఐడియా ఉన్న వాళ్ళు ఇక్కడ ప్లస్ అక్కడ యూజ్ చేయకని చెప్పాను. అంటే సబ్స్టిట్యూషన్ వైజ్ గా ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఏ వాల్యూ సెట్ చేస్తున్నా బీటా వాల్యూ ఏ వాల్యూ సెట్ చేస్తున్నా అంటే ఐడియా ఉండాలని చెప్పి నేను బ్రాకెట్ మెన్షన్ చేస్తాను తప్ప దేర్ఫోర్ 1 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ ఇంటూ మైనస్ -3 ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఫైనల్ అవుతుంది కదా -3. అయితే ఇక్కడతో మీకు మన కాన్సెప్ట్ వైజ్ గా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ని రిటర్న్ చేసేసాం కాబట్టి సెకండ్ స్టెప్ లేదు ఇంకా. దీని నుంచి మనకి వాల్యూ కావాలి కాబట్టి మనం కంపేర్ చేసిన ఈక్వేషన్ ఏంటో ఒకసారి x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ x మైనస్ 3. ఇందులో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది, b వాల్యూ ఏమో 3 వచ్చింది, c వాల్యూ మైనస్ వచ్చింది, d వాల్యూ ఎంత -3. అయితే ఇక్కడ నాకు ఈ యొక్క ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫార్ములా వస్తున్నాయి -b/a. దాని ఫార్ములా ఏంటి అసలు జనరల్ గా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనే ఒక ఫార్ములా ఎంత అవుతుంది ఆన్సర్ -b/a. మరి -b/a అంటే ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ -b వాల్యూ ఎంత 3 బై a వాల్యూ ఎంత 1 ఫైనల్ గా వచ్చింది ఇక్కడ -3. అంటే ఇక్కడ రావాల్సిన వాల్యూ ఎంత -3 రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది -3 వచ్చింది సరిపోయింది. కానీ -3 ఎక్కడ రిటర్న్ చేయాలి? బ్యాక్ సైడ్ వెళ్ళండి. ఫైనల్ ఆన్సర్ నేను ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనే ఫార్ములా ఏంటి ఆన్సర్ -b/a ఉండాలని చెప్పాను. -b/a వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నాకు చివరిగా ఫైనల్ వచ్చింది -3. ఇక్కడ -3 సరిపోయింది. ఇప్పుడు -3 నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళండి. దేర్ఫోర్ -3 ఎలా వచ్చింది నాకు -3/1 ఉండాలి అంటే -3/1. మరి ఇక్కడ మైనస్ అలా ఉన్నది మైనస్ సింబల్ ఇస్తాం. ఈ 3 అంటే ఏంటి? 3 అంటే వాల్యూ సింబల్ ఏంటి ఇక్కడ? 3 అంటే సింబల్ ఏంటి ఇక్కడ? p. సార్ ఇక్కడ -3 కూడా ఉంది కదా. నాకు ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కావాలి. అక్కడ b యూజ్ చేస్తావా b యూజ్ చేస్తావా? b యూజ్ చేస్తాం కాబట్టి b కి రిలేషన్ చూడండి. ఇక్కడ b కి వాల్యూ ఎంత 3 కాబట్టి 3 ప్లస్ యూజ్ చేస్తుంది అంటే ఇక్కడ b. therefore b/a. నెక్స్ట్ చూడమ్మా సెకండ్ పాయింట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ ఎంత 1 ఇంటూ బీటా వాల్యూ -1 ప్లస్ బీటా వాల్యూ -1 ఇంటూ గామా వాల్యూ -3 ప్లస్ గామా వాల్యూ -3 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఎంత 1. సబ్స్టిట్యూషన్ చేశాను. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఫైనల్ అవుతుంది కదా ప్లస్ ఇంటూ మైనస్ -1 1 జార్ 1 ప్లస్ ఇంటూ కదా మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3 జార్ 3 ప్లస్ ఇంటూ మైనస్ -3 1 జార్ ఎంత 3. ఈ ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్ ఆన్సర్ వచ్చింది కూడా -1. కానీ జనరల్ గా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కనుక్కున్న ఫార్ములా ఏంటి? c/a. కనుక్కున్న ఫార్ములా ఏంటి? c/a. మరి c/a వాల్యూ కరెక్ట్ అవుతుంది ఇక్కడ. c వాల్యూ ఎంత -1 మరి a వాల్యూ ఎంత 1. ఇప్పుడు -1/1 ఎంత అవుతుంది? -1 రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? సరిపోయింది -1. అందువల్ల ఇక్కడ ఎలా రిలీజ్ చేస్తాం చూడండి. అక్కడ నాకు ఆన్సర్ కూడా -1 ఉంది. ఆన్సర్ కూడా -1 ఉంది కాబట్టి ఈ యొక్క ఫార్ములా రిలీజ్ చేసినప్పుడు -1/1. ఈ -1 ఎలా రిలీజ్ చేసిన ఇక్కడ -1 డివైడెడ్ బై మనకి డినామినేటర్ వాల్యూ కావాలి. మరి -1 కి డినామినేటర్ ఎలా రిలీజ్ చేస్తాం? ఒక 3 ఉంది అనుకోండి 3/1
ఒకవేళ 1 ఉంది అనుకోండి మనకు కావాలంటే 4/4 కింద రాసుకోవచ్చు 3/3 కింద రాసుకోవచ్చు. ఇప్పుడది అక్కడ సూటబుల్ వాల్యూస్ ఉంటే దాన్ని ఎలా డివైడ్ చేసుకుంటాం. కానీ నాకు ఓన్లీ -1 ఉంది. ఓన్లీ -1 ఉంది కాబట్టి -1 డినామినేటర్ ఎంత అవుతుంది 1 అవుతుంది. మరి -1 సింబల్ ఏంటి ఇక్కడ ఈవెంట్ పాలినామియల్ లో -1 సింబల్ ఏంటి ఇక్కడ ఇది -1 అంటే ఏమవుతుంది c బై ఈ 1 అంటే ఏమవుతుంది a. therefore ఇక్కడ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నాకు -1 వచ్చింది. ఆ -1 నేను ఒక అరేంజ్మెంట్ చేస్తున్నా. ఏంటి అరేంజ్మెంట్ -1/1 ని రిడ్యూస్ చేస్తున్నాం. మరి -1/1 అంటే -1 సింబల్ ఏంటి ఇక్కడ c 1 కి సింబల్ ఏంటి ఇక్కడ a. therefore c బై a is equal to అవుతుంది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కాబట్టి ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఇవేమో జీరో వాల్యూస్ ఇవేంటివి కోఎఫిషియెంట్ వాల్యూస్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఆల్ఫా బీటా గామా. మరి ఆల్ఫా వాల్యూ ఎంత 1 బీటా వాల్యూ -1 ఇంటూ గామా వాల్యూ -3. ఇక్కడ 1 ఉంది మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్. మరి మైనస్ అంటే మైనస్ ప్లస్ కాబట్టి 1 3 0 ఎంత అవుతుంది 3. అయితే ఆల్ఫా బీటా గామా లాస్ట్ ఫార్ములా కాబట్టి -d/a ఉండాలి. దాని ఫార్ములా ఏమన్నా ఇక్కడ -d/a ఉండాలి. మరి -d అంటే -d ఎంత -3 ఎంత 1. మరి మైనస్ అంటే మైనస్ ఎంత +3 అంటే నాకు +3 సరిపోయింది. అంటే ఆ యొక్క ఆల్ఫా బీటా గామా వాల్యూ ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫైనల్ వాల్యూ ఫార్ములా -d/a వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే నాకు ఫైనల్ ఆన్సర్ వచ్చింది 3 వచ్చింది. ఇప్పుడు నా ఆన్సర్ కూడా వచ్చింది 3 వచ్చింది. అంటే 3 ని అడిగింది ఇప్పుడు 3 మైనస్ ఆఫ్ మైనస్ 3 ని ఫస్ట్ చూద్దామా -3 ఏంటంటే -3 మైనస్ అలాగే ఉంచండి -3 ని ఎంత చేయొచ్చు -3/1. ఇప్పుడు ఫార్ములా ఏం చేస్తే అవుతుంది therefore మైనస్ ఈ మైనస్ కి సింబల్ ఏంటి d బై 1 సింబల్ ఏంటి ఇక్కడ a. therefore రిలేషన్షిప్ బిట్వీన్ ఇక్కడ జీరో వాల్యూస్ ప్రొడక్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ వాల్యూస్. అంటే ఇక్కడేమో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇదేమవుతుంది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇదేమవుతుంది product of the two zeros and sum of the values. అంటే సమ్ ఇక్కడ మీరు మెన్షన్ చేసినప్పుడు సింబాలిక్ సిగ్మా రాస్తారు. సిగ్మా అంటే ఎడిషన్ చేయమని. వేట్ ఎడిషన్ చేయాలి product of two zeros ని ఎడిషన్ చేయమని. product of two zeros సింబల్ ఇక్కడ సిగ్మా ఆల్ఫా బీటా. సిగ్మా అంటే నెక్స్ట్ స్టెప్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఆల్ఫా బీటా వచ్చింది కాబట్టి ప్లస్ ఆల్ఫా ప్లస్ నెక్స్ట్ లెటర్ ఏంటి బీటా. బీటా ప్లస్ నెక్స్ట్ లెటర్ ఏంటి గామా ప్లస్ బీటా ప్లస్ నెక్స్ట్ లెటర్ ఏంటి గామా ప్లస్ నెక్స్ట్ లెటర్ ఏంటి ఆల్ఫా. అలా రాస్తారు. అయితే మీకు అంత అవసరం లేదు. ఇదే టాపిక్ మీకు మళ్ళీ ఎక్కడ వస్తుందని చెప్పి నేను మళ్ళీ సెకండ్ ఇంటర్మీడియట్ లో ఎవరైనా నేర్చుకుని చదువుకుంటే వాళ్ళకి ఈ టాపిక్ బాగా యూజ్ అవుతుంది. అక్కడ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే 2 టాపిక్స్ ఉన్నాయి అక్కడ. ఒక టాపిక్ కాదు 2 టాపిక్స్ అంటే మొత్తం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అని ఒకటి అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో 3 వస్తాయి. క్వాడ్రాటిక్ అంటే 2 వస్తాయి. అంటే 2 జీరోస్ ఉన్నదేమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 3 జీరోస్ అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అని. ఇక్కడ మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ 3.3 కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ మొత్తం టోటల్ ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే రిలేషన్షిప్ కూడా ఫార్మ్ చేసాం. అలాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసి రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ ఆల్ఫా బీటా గామా వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తే రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ వస్తుంది కాబట్టి హెన్స్ వెరిఫైడ్. ఇది మీకు ఎస్ఏ క్వశ్చన్ అవుతుందా? మీకు ఉన్న టాపిక్స్ లో 4 మార్క్స్ క్వశ్చన్ అయితే 4 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ అవుతుందా? మీకు వర్క్ చూసుకోవడం ఒకసారి. అయితే ఈ టాపిక్ కొంచెం బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఎందుకంటే మనకి పేపర్ 1 లో ఉన్నది కాబట్టి పేపర్ 1 మీకు ఉన్న టాపిక్స్ ఏంటి ఫస్ట్ ఇది రియల్ నెంబర్, సెకండ్ టాపిక్ ఏమో సెట్స్, థర్డ్ టాపిక్ ఏంటి పాలినామియల్స్, అలాగే ఫోర్త్ టాపిక్ వచ్చాక కోఆర్డినేట్ జామెట్రీ. మీకు పేపర్ 1 కంప్లీట్ అయిపోయింది. చెప్పిన సిలబస్ లో 4 టాపిక్స్ కూడా అయినాయి కాబట్టి పేపర్ 1 కంప్లీట్ అయింది, ఫుల్ కంప్లీట్ అయింది. పేపర్ 2 వచ్చాక ఇది పేపర్ 1 టాపిక్. నెక్స్ట్ పేపర్ 2 వచ్చాక ఫస్ట్ టాపిక్ ఏంటి ఈ ఏమైనా మనకి ఇది ఆన్సర్ మీకు ఉన్నదంటే జామెట్రీ పార్ట్ లో ఫస్ట్ టాపిక్ అదే సిమిలర్ ట్రయాంగిల్స్. అయితే సిమిలర్ ట్రయాంగిల్స్ మీకు
ఫుల్ టాపిక్ కూడా ఉంటుంది ఒకసారి చూసుకోండి. సెకండ్ టాపిక్ వచ్చాక టాంజెంట్ నార్మల్స్ ఉంది. అయితే ఇందులో ఎక్సైజ్ లో కొన్ని సమ్స్ ఇచ్చాడు, టోటల్ సమ్స్ కాదు, కొన్ని పేజెస్ ఇచ్చి అందులో కూడా ఎక్సైజ్ లో కొన్ని సమ్స్ ఇచ్చాడు. అంటే ఇది ఫుల్ టాపిక్ కాదు, ఇది టాంజెంట్స్ అండ్ నార్మల్స్ లో. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంటి? ట్రిగోనోమెట్రీ. ఫోర్త్ టాపిక్ వచ్చాక స్టాటిస్టిక్స్. అయితే ఇందులో మీకు 3, 4 కూడా అయిపోయినాయి. ఇంకా 2 టాపిక్స్ అయితే సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంటుంది, టాంజెంట్ నార్మల్స్ ఉంటుంది. అవి చూసుకోండి. ఈ ఫస్ట్ టాపిక్ అయిపోయింది కాబట్టి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. అదన్నా ఒకసారి నోట్స్ దగ్గర పెట్టుకుని రియల్ నెంబర్స్ లో ఫుల్ టాపిక్ ఒకసారి ఒక 2 days చూసుకోవడం సరిపోతుంది. అదన్నా ఎక్కువ మనకి కాలర్స్ కంప్లీట్ అయింది. టుడే క్లాస్ కంప్లీట్.